వేరే సినిమాల ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్ కి మే ఏప్రిల్ నెల అనేది అత్యంత కీలకం అన్నమాట. దాదాపుగా ఈ సమ్మర్ సీజన్ లో టాలీవుడ్ లో మంచి సినిమా రావాలే గానీ బాక్స్ ఆఫీస్ లో 1000 కోట్లకు పైగా వసూలు చేసే ఛాన్స్ అయితే ఉన్నది. కానీ ఈ సమ్మర్ సీజన్ మొత్తం బూడిదల పోసిన పన్నీర్ అయ్యేలా ఉన్నదన్నమాట. ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే వచ్చింది, మిక్స్డ్ టాక్ వచ్చింది, ఒక వారం ఆడింది, కలెక్షన్లు అయితే రాలేదు, అది కాస్త ఫట్ అయింది. టిల్లు స్క్వేర్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, జనాలు కూడా బాగానే పోయిర్రు, ఇక గట్టిగానే కలెక్షన్లు కూడా వచ్చినాయి. కానీ కంప్లీట్ గా కుటుంబ సమేతంగా చూసే సినిమా కూడా ఒక్కటి కూడా రాలేదు. ఇక వచ్చే నెలలో కూడా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కనుక ఏ పెద్ద హీరో సినిమా కూడా వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఇక కలికి సినిమా అనౌన్స్ చేసిర్రు కానీ ఇక అది కాస్త వాయిదా అయిందని కన్ఫర్మ్ చేసేసిర్రు. ఇక గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే మాత్రం ఇట్లాంటి పరిస్థితి లేదనమాట. మీడియం రేంజ్ హీరోలు ఉన్న సినిమాలైనా హిట్ కొట్టేవి కానీ ఈసారి పెద్ద హీరోలు ప్లాన్ చేయకపోవడంతో పాటు అట్లనే ఎన్నికల రీజన్ల వల్ల చాలా వాటి వల్ల ఇండస్ట్రీకి లాస్ అనేది చెప్పుకోవాలి. ఇక వేరే ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం 1000 కోట్లకు పైగా తక్కువలో తక్కువ 1000 కోట్లకు పైగా లాస్ వచ్చిందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక మంచి టైం అయితే వేస్ట్ చేసుకున్నారు, అది కూడా సమ్మర్ సీజన్ 3 నెలలు. అసలు ఎంత పెద్ద సినిమాలు వస్తే ఎంత బాగా హిట్లు వచ్చాయి, కలెక్షన్లు కూడా మంచిగా వచ్చాయి, కానీ వేస్ట్ చేసుకున్నారు. మొత్తానికి ఈ విషయంలో నిర్మాతలు కూడా ఆలోచించాల్సి ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక ఇంతకీ మీకేమనిపిస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.